ధనవంతులను చూసి పేదవారు ప్రభుత్వ బడికి పిల్లలను పంపకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారని మండల విద్యాధికారి మురళీకృష్ణ, సిసి కుంట, జీహెచ్ఎం మాధవి, అల్లిపూర్ పాఠశాల హెచ్ఎం పర్వీన్ అన్నారు. చిన్న చింతకుంట మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చేయూతను అందించిన దాతల అభినందన సభ కార్యక్రమానికి ఎంఈఓ, జీహెచ్ఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం పర్వీన్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రఘువర్ధన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎస్ఎం పార్క్ ఉప సర్పంచ్ విష్ణుమూర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యవతి మాట్లాడారు. ఎంఈఓ, జీహెచ్ఎం మాట్లాడుతూ గుడ్డెద్దు చేను వేసినట్లు ధనవంతులను చూసి పేదలు ప్రభుత్వ బడిని వదిలి ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారని అన్నారు. నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఎన్నో ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. అల్లిపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్వీన్ కృషితో పాఠశాలకు అందరి సహాయ సహకారాలు అందించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లిపురం గ్రామస్తులు ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వారి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, స్నేహలతతో పాటు సిఆర్పీలు విజయ్ సింహ, ప్రవీణ్ కుమార్, ఎంఐఎస్ కవిత, వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, స్త్రీలు పాల్గొన్నారు. మేడం కొంచెం ఇక్కడ చూస్తే ఇక్కడ అంటే బయట ఉన్నటువంటి కాంపౌండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే ఒక చిన్న ఆలోచన నాకు కలిగింది. మరి ఆ ఆలోచనతో నేను పని మొదలు పెడదామని అనుకుంటున్న సమయంలో మాజీ ఎంపీటీసీ ఫారూక్ సార్ గారు మా పాఠశాలకు రావడం జరిగింది. వచ్చి మేడం, మరి నా వంతుగా నేను కూడా మీకు సహకారం అందిస్తాను, పాఠశాల అభివృద్ధిలో మన గ్రామ పాఠశాల అభివృద్ధిలో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి సార్ మరి దాతత్వాన్ని చాటుకొని మరి బయట కనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్కి అయినటువంటి ఖర్చు మొత్తం కూడా మాజీ ఎంపీటీసీ ఫారూక్ సార్ గారు భరించినారు. కాబట్టి మరి మా పాఠశాలకు మీరు అందించిన సహకారానికి మా పాఠశాల తరఫున మరి మా గ్రామస్తుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మరి ఈ పెయింటింగ్స్ ఒకటే కాకుండా ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్ కోసము మనకు ఒక ప్రొజెక్టర్, దాని తర్వాత నేను పిల్లలకు
తాగునీరు సురక్షితమైనటువంటి తాగునీరు అందితే బాగుంటుందనేటటువంటి ఒక ఆలోచన కూడా ఆయనతో ప్రస్తావించడం జరిగింది. మరి దానికి కూడా వారు శుభకాత వ్యక్తం చేస్తూ మరి ఒక వాటర్ ఫిల్టర్ వాటర్ కూలర్ అదేవిధంగా మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా నేను అడగడం జరిగింది. మరి మూడింటికి కూడా మరి ఫారూక్ సార్ గారు ఒప్పుకొని మరి వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు మరి మా పాఠశాల తరఫున, మా అల్లీపూర్ గ్రామస్తుల తరఫున, మా మండల విద్యాశాఖ తరఫున మరి ఫారూక్ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఫారూక్ అన్న గారు మన గ్రామ ప్రజలు కూడా మన గుడికి కానీ బడికి కానీ ఎప్పుడు ఎల్లవేళలా సహకారాలు అందిస్తున్న వాళ్ళిద్దరికీ గ్రామ ప్రజలకు నా అభివందనాలు. మరియు మన ఊరికి వచ్చిన టీచర్ హెచ్ఎం గారికి మన బడికి ఎంతో మేలు చేయడానికి వచ్చింది ఆమె మంచి హృదయించారు కాబట్టి మేడం మీరు ఇంకా పిల్లలని ఈ విధంగా స్కిల్ నైపుణ్యంతో తీసుకుపోతున్నారు. అంతేకాకుండా విద్యలో కూడా పిల్లలని నైపుణ్యంతో తీసుకుపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పడానికి మా అల్లీపురం గ్రామంలో ఒక నిదర్శనం. ఇంకా ఇంకో విషయానికి వస్తే నేను ఏదో ఇచ్చామని చెప్పేసి తర్వాత కాదండి. నేను ఒకటే చెప్తాను, నాకు అల్లీపురం గ్రామం అంటే ఒక ఎందుకోసమంటే ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నాను. ఊళ్ళో ఎవరు కానీ వ్యక్తిగతంగా నా నుంచి ఎటువంటి ఏమడిగినా సరే ఊరి కోసం మాత్రం అంటే వేరే ఊళ్ళో నేను మా ఊరికి వెళ్ళినా సరే నాకు 500 నాకు 100 నాకు 200 ఈ కూడా అన్న సంగతి అడుగుతారు. కానీ అన్ని ఊళ్ళో అటువంటి సంగతి లేకుండా మా ఊరికి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అదే నిజంగా అన్ని ఊళ్ళో దాని తర్వాత నిజంగా ఈ ఇప్పుడు చిన్న గారి ప్రభావంతంగా నేను అనుకున్న విధంగా నేను పూర్తి చేయలేకపోయాను.